యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు మూలవాక్యంగా తీసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదవండి. మరణమైన తరువాత చాలు నరులు బ్రతుకుదురా, దేవుని చేత యథార్థవర్తనుడు న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్న వ్యక్తి. మనుషులు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి కాదు ఆయన, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద యోబు లాంటి భక్తుడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఆయన జీవితంలో ఒకానొక సందర్భంలో ఒక ప్రశ్న ఆయన మనసులో మెదిలింది. ఏంటా ప్రశ్న అంటే, మరణమైన తరువాత నరులు లేదా మనుషులు మరలా బ్రతుకుతారా? ఈ ప్రశ్న యోబు గారికి మాత్రమే వచ్చిందా అంటే కాదు. చాలా మంది జీవితాల్లో చాలాసార్లు ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది. మరణమైన తర్వాత మరలా మరొక జీవితం ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్న వచ్చి ఉండొచ్చు. కానీ చరిత్రను మనం ఒకసారి గమనిస్తే క్రీస్తు పూర్వము సుమారుగా 2600 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం ప్రాచీన ఐగుప్తీయులు ఒక ఆచారాన్ని అనుసరించేవారు. అదేంటంటే, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క దేహాన్ని జాగ్రత్తగా ఒక గదిలో పెట్టి అతని తలలో ఉన్న మెదడు ఈ ముక్కు రంధ్రాల ద్వారా బయటికి తీసేసి పొట్ట భాగంలో ఒక ప్రక్క నుండి లోపల ఉన్న ప్రేగులను, లివర్ ఇంకా మెత్తన అవయవాలని ప్రక్కకి తీసేసి గుండె మాత్రమే శరీరంలో ఉంచేవారు. మిగతా మెత్తని భాగాలన్నీ కూడా ఈ పొట్టలో నుంచి తీసివేసిన తర్వాత ఆ శరీరానికి ఉప్పు పట్టించి, అంటే శరీరంలో ఉన్న తేమంతా, వాటర్ అంతా బయటికి రావడం కొరకు ఇంకా కొన్ని పరిమళ ద్రవ్యాల చేత ఆ శరీరాన్ని ఎంబామ్ చేసేవారు. అంటే ఎప్పటికీ కుళ్ళిపోకుండా, పాడు కాకుండా ఆ దేహాన్ని భద్రపరిచేవారు. మనం ఈ రోజు కనుక ఐగుప్తు దేశం వెళ్తే ఎప్పటికీ క్రీస్తు పూర్వము 2600 సంవత్సరాల క్రితము చనిపోయిన వారి యొక్క దేహాలు ఎప్పటికీ కూడా చాలా భద్రపరచబడి ఉన్నాయి. మీరు ఈజిప్ట్ వెళ్తే మ్యూజియంస్లో అక్కడ మీరు చూడొచ్చు. ఈజిప్ట్ వెళ్ళేంత డబ్బులు మా దగ్గర లేవు అనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు, సమస్య ఏం లేదు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేశారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఐగుప్తీయులు ఎందుకు చనిపోయిన ఒక వ్యక్తి యొక్క దేహము కుళ్ళిపోకుండా, పాడైపోకుండా దాన్ని ఎందుకు వాళ్ళు భద్రపరిచేవారు అని చరిత్రను కనుక మనం గమనిస్తే, చరిత్ర ఏం చెబుతుందంటే, ఐగుప్తీయులు ఒకటి నమ్మేవారంట. ఏం నమ్మేవారంటే, మరణము తరువాత మరొక జీవితము మనిషికి ఉంది. మరణం అనేది మనిషి జీవితానికి అంతం కాదు. మానవునిలో ఉన్న ఆత్మ మరలా కొంతకాలమైన తరువాత ఇదే శరీరంలోనికి వస్తుంది అని వాళ్ళు నమ్మేవారంట. అందుకని ఈ శరీరము భద్రముగా మనం ఉంచగలిగితే మరలా ఆ ఆత్మ ఈ శరీరంలోనికి వచ్చి మరలా ఈ వ్యక్తి ఇంకొక జీవితము జీవిస్తాడు అని ఐగుప్తీయులు నమ్మేవారు. ఇది నేను సొంత మాటలతో చెప్పేది కాదు, చరిత్ర, ఐగుప్తు దేశపు చరిత్రను ఎవడు మార్చలేడు. నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, వాక్యము తెలియని ఐగుప్తు ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఐగుప్తులే కాదు, మన దేశంలో కూడా హైందవ సోదరులు, వారు చనిపోయినప్పుడు పాతి పెట్టరు, శరీరాన్ని భద్రపరచరు, కానీ కాల్చేస్తారు, క్రిమేట్ చేస్తారు. వారు కాల్చడానికి కూడా ఒక కారణం ఉంది. కారణం ఏంటో తెలుసండి? వాళ్ళు కూడా మనిషి మరణం అనేది మనిషి జీవితానికి అంతం కాదని నమ్ముతారు. వాళ్ళు కూడా మరొక జన్మ ఉంది, పునర్జన్మలు, రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మలు నమ్ముతారు. అంటే వాళ్ళు ఎందుకు కాలుస్తారంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి దేహాన్ని కాల్చేస్తే ఆత్మ తొందరగా దేహం నుంచి విడుదల పొంది వెంటనే మరలా మరొక శరీరంలోనికి వెళ్తుంది. అలా వాడి కర్మను బట్టి మంచిగా బ్రతికిన వాడైతే కొన్ని శరీరాలు మారిన తరువాత వాడు ఇంకా మంచిగా బ్రతికితే మోక్షమునకు వెళ్ళిపోతుంది. 2 ఖండాలలో ఉన్న ఒక 2 మతాల ప్రజల గురించి మీకు ఒక విషయం చెప్పాను. ఐగుప్తీయులు
శరీరాన్ని కుళ్ళిపోకుండా భద్రపరిచిన, లేదా మన దేశంలో ఉన్న హైందవ సోదరులు దేహాన్ని కాల్చినా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇంకొక జీవితం ఉంది అని నమ్మారు. ఏమని నమ్మారండి? ఇంకొక జీవితం ఉందని నమ్మారు. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తున్నాము, భక్తుడైన యోబు మరణమైన తరువాత మనుషులు మరలా బ్రతుకుదురా. అయితే మరి మనమేం నమ్ముతున్నాము? మన విశ్వాసం ఏంటి? క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏమిటి? క్రైస్తవులు నమ్ముతున్న, ఆరాధిస్తున్న దేవుడు ఏమని సెలవిచ్చాడు మనకి మరణం విషయంలో? మన బైబిల్లో గమనిస్తే అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అందరూ తీసుకోండమ్మా. అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఒక నిమిషం అక్కడ ఆగండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఉపయోగిస్తున్న పదాలు నిద్రించుచున్న వారిని గూర్చి. అసలు బైబిల్ అయితే ఒక వ్యక్తి చనిపోయాడు అనడాన్ని ఒప్పుకోవట్లా. మనం ఒక వ్యక్తి చనిపోయాడు మరణించాడు అని అంటాం, కానీ బైబిల్ ఆ మాట కూడా ఒప్పుకోవట్లా. బైబిల్ ఏమంటుందంటే నిద్రించుచున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. వాడు నిద్రపోతే మరలా లేస్తాడు, నిద్రపోయిన వాడు లేస్తాడు. కాబట్టి మనిషి మరలా లేస్తాడు. కాబట్టి మరణము మనిషి జీవితానికి అంతము కాదు. కాబట్టి మరొక జీవితం ఉంది. కాబట్టి ఆ మరొక జీవితం ఎలా ఉంటుంది అనేది ముందు చెప్పుకుందాం. కానీ బైబిల్ కూడా మరొక జీవితం ఉంది. కాబట్టి మనిషి మరణాన్ని ఏమంటుందంటే నిద్ర. ఏమంటుందండి అంటే మనకంటే ముందుగా ఈ లోకయాత్ర ముగించిన భక్తులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమాధుల్లో నిద్రిస్తున్నారు. ఒకరోజు వాళ్ళు మేల్కొంటారు. భూమి తనలో ఉన్న ప్రేతలను సజీవులుగా చేస్తుందని యెషయా గ్రంథంలో రాయబడింది. చూపిస్తాను ఆ వచనం కూడా. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఇప్పుడు ఐగుప్తీయుల గురించి మీకు ఒక మాట చెప్పాను. వాళ్ళు మరణము తర్వాత మరొక జీవితం ఉందని నమ్మారు. ఎంతగా నమ్మారంటే శరీరాన్ని కుళ్ళిపోకుండా వాళ్ళు భద్రపరుస్తారు. ఆ భద్రపరిచే విధానాన్ని ఏమంటారంటే మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంటారు ఇంగ్లీష్లో. మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంటే శరీరము ఎప్పటికీ కుళ్ళిపోకుండా భద్రపరిచే పద్ధతి అనమాట. వారు మరొక జీవితము ఈ దేహానికి ఉంది. ఆత్మ ఎప్పటికైనా ఈ దేహంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఈ మనిషి మరలా బ్రతుకుతాడు. కాబట్టి అలా బ్రతికినప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే ఆత్మ ఈ దేహంలోకి వస్తుందో ఇతను మరలా మనిషిగా బ్రతుకుతాడో, మరి అప్పుడు ఇతను వాడుకోవడానికి వస్తువులు ఉండాలి కదా అని చెప్పి ఆ మమ్మిఫికేషన్ చేసిన బాడీని, అంటే కుళ్ళిపోకుండా భద్రపరిచిన ఆ బాడీని ఎక్కడైతే వాళ్ళు పిరమిడ్స్లో దాస్తారో ఆ పిరమిడ్స్లో ఒక మంచము, ఒక కంచము, ఆ మనిషి మరలా బ్రతికినప్పుడు వాడుకోవడానికి డబ్బులు కావాలి కదా, కొంత ధనము, బంగారము, ఈ వస్తువులన్నీ కూడా ఆ ఈజిప్ట్ పిరమిడ్లో ఈ డెడ్ బాడీస్ మమ్మీస్లో వాళ్ళు ఆ బాడీస్ దగ్గర పెడతారనమాట. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇతడు మరలా బ్రతుకుతాడు, బ్రతికిన తర్వాత మరి వాడుకోవడానికి అప్పుడు ఇతనికి ఎవరిస్తారు కొత్తగా వస్తువులు? మనం ఇప్పుడు పెట్టేసామనుకో అతను మరలా బ్రతకని ఇవన్నీ వాడుకుని చక్కగా ఈ లోకంలో జీవిస్తాడు. గుండె అందుకే తీసేవారు కాదంట వాళ్ళు. ఏ అవయవం లేకపోయినా పర్లేదు కానీ గుండె లేకపోతే మనిషి బ్రతకలేడని చెప్పి ఈ లోపల భాగాలు, లివర్లు, ప్రేగులు ఇవన్నీ అన్నీ తీసేవారు కానీ గుండె మాత్రం తీసేవారు కాదు. వాళ్ళు గుండె అక్కడే ఉంచేవారు. ఎందుకంటే మరలా ఆత్మ వచ్చినప్పుడు గుండె ఏమవ్వాలి? కొట్టుకోవాలి. అది వాళ్ళ నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలు కావు. ఒక నమ్మకము నిజము కావాలంటే అది మన కళ్ళ ముందు నెరవేరాలి. ఐగుప్తీయులు నమ్మారు కానీ వాళ్ళ నమ్మకానికి నిరీక్షణ ఆధారం లేదు. చాలామంది హైందవ సోదరులు నమ్ముతారు కానీ వాళ్ళ నిరీక్షణకి ఆధారం లేదు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఒక విషయాన్ని మనం నమ్మాలి అని అంటే దేవుడు మనకు ఒక సిస్టమ్ పెట్టాడు మన మైండ్లో. ఒక విషయాన్ని మనం నమ్మాలంటే అది మనం కళ్ళతో చూడాలి, లేదా మనము ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి. ఒకటి మనం కళ్ళతో చూడాలి, లేదా మన జీవితంలో ఆ అనుభవాన్ని మనం ఎదుర్కోవాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా మనం ఒక విషయాన్ని ఏం చేస్తాం? నమ్ముతాం. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని నేను మీతో చెప్తే మీరు నమ్మరు. ఎప్పుడు నమ్ముతారో తెలుసా?
ఆయన చెప్పిన వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను అనుకోండి పరిశుద్ధంగా, అప్పుడు మీరు దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే మీరు ఏం చేస్తారు? నమ్ముతారు. దేవుడు నాతో మాట్లాడాడు అని నేను చెప్పి నేను లోకానుసారంగా జీవిస్తున్నాను అనుకోండి, పాపంలో జీవిస్తున్నాను అనుకోండి, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అంటే మీరు నమ్మరు. అంటే నా అనుభవాన్ని, నా జీవితాన్ని చూస్తారు. లేదా కళ్ళతో మనం ఏదైనా చూస్తే నమ్ముతాము. మరి చనిపోయిన ఒక వ్యక్తి బ్రతుకుతాడు అని మనం చెప్పినప్పుడు ఒకడు నమ్మాలి అని అంటే ఒకడు బ్రతకాలి. ఎవరు బ్రతకాలి? చనిపోయిన వాడు ఒకడు బ్రతకాలి. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాలు సుమారుగా బైబిల్ పండితులు చెప్పిన ప్రకారం, క్రీస్తు శకం 2025 సంవత్సరాలు, భూమి పుట్టినది మొదలుకొని ఈ 4000 సంవత్సరాల మానవ చరిత్రలో, హిస్టరీలో మరణపు ముళ్ళును విరిచి సమాధిని చీల్చి సజీవముగా తిరిగి లేచిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన నరునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణాన్ని జయించి చూపించాడు ప్రపంచానికి. మరణించిన మనిషి మరలా బ్రతకడం సాధ్యమేనని ఆయన మరణాన్ని జయించడం ద్వారా ఆధారాన్ని చూపించాడు. అందుకే పౌలు కూడా అపోస్తుల కార్యములో ఒక చోట అన్ని జనులకు సువార్త చెప్తూ ఒక మాట అంటాడు చూడండి. 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనము. అపోస్తుల కార్యములు 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడ్డాడు ఒక ఆయన పేరు యేసు. ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు. ఆయన మరణాన్ని జయించి చూపించాడు ప్రపంచానికి. ఇప్పుడు మనం నమ్మొచ్చు, మరణం తర్వాత మనిషి మరలా బ్రతుకుతాడు అంటే బ్రతుకుతాడు. ఎలా నమ్మొచ్చు అంటే యేసు ప్రభు బ్రతికాడు కాబట్టి. అసలు యేసు ఎవరు? యేసు ఎవరండి? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు ఆ దేశంలో కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై వాళ్ళతో చెప్పింది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మేము మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ఎవరంట? యేసు ఎవరో తెలుసా? రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు తెలుసా? దొంగలను రక్షిస్తాడు, త్రాగుబోతులను రక్షిస్తాడు, వ్యభిచారులను రక్షిస్తాడు, లంచగొండ్లను రక్షిస్తాడు. ఈ లోక సంబంధమైన ఏ పాపములో, ఏ వ్యసనములో ఎంతగా ఒక వ్యక్తి దిగజారిపోయినా, పడిపోయినా రక్షించడానికి సమర్థుడు యేసు. అసలు మరణాన్ని జయించడం ప్రక్కన పెడదామండి. చచ్చిపోయిన తర్వాత బ్రతికే విషయాన్ని ప్రక్కన పెడదాం. అది సాధ్యమా అసాధ్యమా, నమ్ముదామా నమ్మదామా తర్వాత విషయం. అసలు ముందు ఒక మనిషి భూమి మీద మనిషిగా బ్రతకడం సాధ్యమా? మనిషిగా బ్రతుకుతున్నాడండి ఈరోజు భూమి మీద. వార్తలు చూస్తున్నారా? మొన్న మధ్యలో హైదరాబాద్లో నేను పరిచయం చేస్తున్న ఆ తెలంగాణ రాష్ట్రంలో ఒక భర్త తన భార్యను మొక్కలు చేశాడు. వార్తల్లో చూసుంటారు మీరు. చేశాడా? మొత్తం మటన్ కైమా కొట్టేశాడు. ఆ బాడీని ఉడికించాడు. బోన్స్ కూడా దొరకకుండా కాల్చి పడేశాడు. మనిషిలాగా బ్రతకగలుగుతున్నాడా? అసలు మరణం గురించి మాట్లాడే ముందు మరణమునకు ఒక సిద్ధపాటు ఉండాలి. మరణం అంటే ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళుట, ఈ జీవితాన్ని ముగించి మరొక జీవితాన్ని ప్రారంభించుట. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం మనం. ఆ 9 నెలలు మన జీవితం శాశ్వతం కాదు. ఆ 9 నెలలలో మనం తయారవ్వాలి. దేని కొరకు తయారవ్వాలి? ఈ భూ ప్రపంచంలోనికి వచ్చి ఇంకొక 80 ఏండ్లు బ్రతకడానికి ఎక్కడ తయారవుతాం మనము? తల్లి గర్భంలో 9 నెలలు తయారవుతాం. అలాగుననే ఈ భూమి మీద మనం బ్రతుకున్న 70-80 సంవత్సరాలు కూడా మనం ఏం చేయాలంటే చనిపోయిన తర్వాత నిత్యత్వమునకు వెళ్ళడం కొరకు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? మా అమ్మగారు ఒక మాట చెప్తూ ఉండేవారు. నేను రక్షించబడిన క్రొత్తలో 2013లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. 2012లో నవంబర్లో ప్రభు నాతో మాట్లాడారు ఆయన సేవ చేయమని. అప్పుడు నాకు 19 ఏళ్ల వయసు సుమారుగా. గుంటూరు మాస్టర్ మైండ్స్లో CA చదువుతున్నప్పుడు, నేను CA IPCC చదువుతున్నాను గుంటూరు మాస్టర్ మైండ్స్లో. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు నా సేవ చేయాలని. ఆ మాట తీసుకుని నేను రావడం,
ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నేను ప్రభు నన్ను దర్శిస్తే, నాకు మారు మనసునిస్తే, నేను బైబిల్ పట్టుకుని ఎక్కువగా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆత్మ నన్ను నడిపించిన కొలది ప్రభు సేవ కొరకు సిద్ధపడుతున్న టైంలో నా ఆసక్తిని చూసి మా అమ్మగారు నాకు మాట చెప్పారు. బాబు, భక్తి జీవితం అంటే ఏదో ప్రారంభించడం కాదు, మంచిగా ముగించాలి జీవితాన్ని. మా తాత ఒకడు ఉండేవాడు, వాళ్ళ తాత పేరు పల్లయ్య అంట. ఏం పేరండి? కొంతమంది పేర్లు వెరైటీగా పెట్టుకుంటారు. ఆయన పేరు పల్లయ్య. ఇతను మరణ పడకల మీద ఉన్నాడు, ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. బంధువులందరూ వచ్చారు, చూస్తున్నారు, పలకరిస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది పలకరించి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అక్కడే కూర్చొని విచారంగా చూస్తున్నారు. ఇతను ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాడు అని అందరూ అనుకుంటున్నారు. బలహీనత వచ్చింది, భయంకరమైన బలహీనత, తగ్గలేదు. ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత లేదు, చేయించినా తగ్గలేదు. అయితే అందులో ఎవరో ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంట. చనిపోబోతున్నాడు కదా, ఇతను ఆఖరి కోరిక ఏంటో అది తీర్చేస్తే చక్కగా కోరిక తీర్చుకుని సంతోషంగా వెళ్ళిపోతాడని చెప్పి దగ్గరికి వెళ్ళి, బాబు పల్లయ్య, నువ్వు చచ్చిపోబోతున్నావు కదా, నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడిగితే అతను ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో వేడి వేడి నాటు సారా కాసి నా నోట్లో పోయింది అన్నాడండి. ఏమన్నాడండి? అంటే మనుషులు ఎలా మరణిస్తున్నారు? చచ్చిపోయే ముందు కూడా పాపము చేసి చేసి చేసి, త్రాగి త్రాగి త్రాగి. సిగరెట్ ఒక్కసారి నువ్వు తాగేవనుకో, జీవితకాలం అంతా నిన్ను తాగుతూ ఉంటుంది. ఒక్కసారి నువ్వు కాల్చావనుకో సిగరెట్ని, లైఫ్ లాంగ్ నీ బ్రతుకుని కాలుస్తుంది. సరదాగా తాగేవాడికి ఎన్ని వంకలండి? మా చర్చిలో ఒక అతను తాగేసి వచ్చాడు. ఎందుకు తాగేసి వచ్చావు అని అడిగితే నాతో ఏం చెప్పాడు తెలుసా? మీకు 3 అమ్మాయిల తర్వాత కొడుకు పుట్టాడని తాగాను అన్నాడు. దేనికి తాగాడంట? నాకు 3 అమ్మాయిలు అయితే ఆయనకి ఎందుకు నొప్పి వచ్చింది నాకు అర్థం కాదు. సరే 3 అమ్మాయిలు నాకు ఫస్ట్ దేవుడు ఇచ్చాడు, తర్వాత లాస్ట్లో బాబుని ఇచ్చాడు. సంతోషం నాకు కదా, ఆయనకేంటి సంతోషం నాకు అర్థం కాలేదు. అంటే తాగేవాడికి ఎన్ని వంకలో చూడండి. సరదాగా ప్రారంభిస్తారు త్రాగుడు. ఒక్కసారి నువ్వు త్రాగితే నీ జీవితాన్ని అది త్రాగుతూ ఉంటుంది ప్రతిరోజు. ప్రతి మనుషుడు, బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి మనుషుడు ఏదో ఒక పాపం చేస్తాడు తన జీవితంలో. ఏదో ఒక వయసులో, బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, కౌమారంలో కానీ, వృద్ధాప్యంలో కానీ. ఒక్కసారి నువ్వు పాపం చేస్తే చాలు, ఆ తర్వాత పాపమే చూసుకుంటుంది నీ చేత ఎన్నిసార్లు ఎన్ని పాపాలు చేయించాలో. పాపం చేయని వాడు ఎవడున్నాడండి? ఎవరైనా ఉన్నారా? పాపము చేయని వారు ఏ కులంలో ఉన్నారు? పాపం చేయని వారు ఏ మతంలో ఉన్నారు? పాపము చేయని వారు ఏ భాష మాట్లాడేవారిలో ఉన్నారు? పాపము చేయని వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఏ దేశంలో ఉన్నారు? ఏ ఖండంలో ఉన్నారు? ప్రతి మనిషి పాపం చేస్తాడు. ఎవడు చేయలేదండి పాపం? వాక్యం చెప్తున్నా, నేను చేయలేదు అనుకుంటున్నారా పాపం? చిన్న వయసులో దొంగతనాలు, రైలు బండి ఎక్కేవాడిని, టికెట్ తీసేవాడిని కాదు. విజయవాడలో చదువుకునేవాడిని శ్రీ చైతన్య కాలేజీలో. తాడేపల్లిగూడెంలో ట్రైన్ ఎక్కేవాడిని. విజయవాడ వరకు ఫ్రీ సర్వీస్ నాది. టీసీ వస్తే బాత్రూంలోకి వెళ్ళిపోయేవాడిని. టీసీ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేవాడిని. టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం. నేను, మా తమ్ముడు, మా అన్నయ్య, మా పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లలు అందరం సుమారుగా 7-8 ప్లేట్లు తినేసేవాళ్ళం. వాడు ఒక దోశ వేసేలోపు అందరం సైడ్కి వెళ్ళిపోయేవాళ్ళం. మేము చేసే తుంటర పనులు, అల్లరి పనులు మామూలు కాదు. మా తాతయ్య గారు ఇలాగ మీటింగులు పెట్టి, సభలు పెట్టి, ఆత్మల రక్షణ కొరకు సభలు పెడితే పాటలు జరిగే వరకు అలా కూర్చుని వాళ్ళమండి. కీబోర్డ్ ప్లేయర్స్ దగ్గర, తబలా ప్లేయర్స్ దగ్గర మేము. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సేవకులు వాక్యం అందిస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అనగానే ఒకరి వెనకాల ఒకరు మొత్తం కోతుల్లాగా 6 బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి ఒక మెయిన్ రోడ్డు ప్రక్కన మీటింగ్స్ జరుగుతూ ఉండే, రోడ్డు ప్రక్కన రాళ్ళు తీసి వెళ్ళిపోయి లారీలు, బస్సులు కొట్టేవాళ్ళం. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 12:30కి జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము 1 గంటకు బయలుదేరి పిప్పరవంతుని దగ్గర, మా ఊర్లో సంగతి చెప్తున్నా, రాళ్ళు పట్టుకుని వీధి లైట్లన్నీ పగలగొట్టి, గవర్నమెంట్కి బాగా డబ్బులు ఎక్కువైపోతున్నాయి, లైట్లు పగలగొడదాం, కొత్త లైట్లు వేస్తాడు అనుకునే వాళ్ళం. మామూలు పనులు కాదు మేము చేసింది. 10th క్లాస్ నేను చదువుతున్నప్పుడు నా స్నేహితులు, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు, ఆ రోజుల్లో ఇంతగా కంప్యూటర్స్ లేవు, నెట్ సెంటర్స్ ఉండేవి. ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే నెట్ సెంటర్స్కి వెళ్ళాలి, లేదా కంప్యూటర్ ఉంటే ఇంట్లో అందులో కంప్యూటర్కి ప్రక్కన DVD ప్లేయర్, డిస్క్ ఒకటి ఇచ్చేవారు. దాంట్లో డ్రైవ్లో వేసుకుని సీడీలు చూడాలి. 10th క్లాస్ నేను 10వ తరగతి చదివే రోజుల్లోనే, ఆ రోజుల్లో ఒక అశ్లీలమైన దృశ్యాలు, పోర్నోగ్రఫీ. ఈ రోజుల్లో చాలా మంది ఫోన్లో అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నారు. ఇక్కడ కూడా మీలో ఎవరైనా ఉండొచ్చు. బూతు బొమ్మలు చూసి సొల్లు కాల్చుకున్నా నువ్వు ఇప్పుడు మారు మనసు పొందుతావు. అశ్లీలమైన వీడియోలు 10th క్లాస్ చదివే వయసులో నా ఈ కళ్ళతో కొన్ని వేల బ్లూ ఫిల్మ్స్ చూశాను. ఎవడండి నేను పాపం చేయలేదు అనేవాడు? ఎవడు పాపము చేయనివాడు? ఈ ప్రపంచ చరిత్రలో నజరేయుడైన యేసు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే పాపము చేయలేదు. ఆయనలో పాపము లేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన కళ్ళల్లో కామతృత లేదు, ఆయన గుండెలో దురాలోచన లేదు. ప్రేమ గల దేవుడు, పరిశుద్ధంగా జీవించాడు, నిస్వార్థంగా జీవించాడు. ఆస్తులు సమకూర్చుకోలా,
కోట్ల రూపాయలు వెనకేలా, సమాజాన్ని మోసం చేయలా, దేవుణ్ణి అని చెప్పుకొని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే పంచులు పైకెత్తుకుని పారిపోలా యేసు ప్రభు. ఈరోజు చాలా మంది మేము దేవుళ్ళం అని చెప్పుకుని జనాల మధ్యలోకి వచ్చి బాబాలం అని చెప్పుకుని, స్వామిలం అని చెప్పుకుని, మేము దేవుళ్ళం అని చెప్పి గారిడీలు చేసి, నువ్వు దేవుడు అయితే నీకు ఆస్తి ఎందుకయ్యా, నువ్వు దేవుడు అయితే నీకు డబ్బుతో పనేంటి, నువ్వు దేవుడు అయితే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎందుకు పారిపోతున్నావు, నువ్వు దేవుడు అయితే అమ్మాయిలతో రాసలేలు చేసి టీవీ నైనోడికి ఎందుకు దొరికిపోతున్నావు, మళ్ళీ సిగ్గు లేకుండా నాకు ఓ స్వామి ఉండి వాడు దొరికేశాడు, మళ్ళీ టీవీ నైన్లో చెప్తున్నా నాకు ఆ సామర్థ్యం లేదంటున్నాడు. ఉందని కోర్టు చెప్పింది. ఎవరు చెప్పింది నిజం? కోర్టు వాళ్ళకి ఏమైనా పని ఉందండి? ఈ ప్రపంచ చరిత్రలో నేను దేవుణ్ణి అని చెప్పుకుని పరిశుద్ధంగా జీవించిన వాడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మరణం గురించి కాదు, ముందు మన జీవితం ఎలా ఉందండి. నువ్వు మాట్లాడే బూతు మాటలు, చర్చికి వెళ్తావు బూతులు మానవు, చర్చికి వెళ్తావు పగ పెట్టుకోవడం మానవు, అసూయ పోలేదు నీలో, కామాతృత పోలా. ఎలక్షన్లో ఓటుకు నోటు పంచితే ఫస్ట్ తీసుకునేది నువ్వు కాదా? దొంగ. లంచం సొమ్ము తీసుకోవడానికి నీకు జ్ఞానం లేదా? ఇన్ని పాపాలు చేసి నువ్వు నీ మరణాన్ని ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నావు? బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? ఇప్పుడు చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఎవరు మరలా తిరిగి లేస్తారండి ప్రభు వచ్చినప్పుడు? మరొక జీవితాన్ని ఎవరు జీవిస్తారండి నిత్యత్వంలో పరలోకంలో ప్రభుతో? జాగ్రత్తగా చూడండి, 16వ వచనము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరంటండి? బాగా ఆస్తులు సంపాదించి చచ్చినోళ్ళు కాదు, రాజకీయ నాయకులుగా ఒక వెలిగి చచ్చినోళ్ళు కాదు, జ్ఞానులు కాదు. యేసు క్రీస్తు నందుండి మృతులైన వారు. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు మనుషులను పాపము నుండి రక్షించడానికి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పాపిని రక్షించే దేవుడు. నువ్వు ఏ వ్యసనంలో ఉన్నా నిన్ను రక్షిస్తాడు, నువ్వు ఏ బలహీనతలో ఉన్నా నిన్ను విమోచిస్తాడు. నువ్వు విమోచించబడాలి, నువ్వు రక్షించబడాలి. పాపమును నీలో ఏలుబడి చేయనిస్తే 20 సంవత్సరాల వయసు రాకముందే 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను విజయవాడలో. ఎందుకో తెలుసా? నేను జీవించే జీవితము మంచిది కాదు. ఆ చూసిన ఆ విపరీతమైన బ్లూ ఫిలిమ్స్ వల్ల, అశ్లీలమైన వీడియోల వల్ల నా మనసు పాడైపోయి నేను ఎంతగా కామాతృత కలిగిన వాడిని అయిపోయానంటే, ఆడవాళ్ళ మీదతో పాటుగా మగవాళ్ళతో కూడా పాపం చేయాలని నాకు ఆకర్షణ కలిగేది. వాళ్ళు ఏమంటారు తెలుసు? ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళని బైసెక్సువల్స్ అంటారు. అంటే వాళ్ళు స్త్రీల వైపుకి ఆకర్షింపబడతారు, పురుషుల వైపుకి ఆకర్షింపబడతారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలామంది యేసు ప్రభు అంటే మత బోధకుడు, క్రైస్తవ్యం అంటే మత ప్రచారము. ఏంటంటే మత ప్రచారము? క్రైస్తవ్యం అంటే మత ప్రచారం కాదు, క్రీస్తు మత ప్రబోధకుడు కాదు. క్రీస్తు మోక్షానికి మనలను నడిపించే మార్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ యామ్ ద వే అన్నాడు దేవుడు. నేను మత బోధకుడిని అని చెప్పలా. మోక్షానికి మిమ్మల్ని నడిపించే మార్గము నేనే. పాపము నుంచి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి సత్యములో మిమ్మల్ని నడిపించగలిగిన సత్యము నేనే. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే పాపమునకు లోబడి జీవిస్తున్న మిమ్మలను బ్రతికించి జీవమును అనుగ్రహించగలిగిన జీవాధిపతిని, జీవమును నేనే అని చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభు మత ప్రబోధకుడు కాదు. క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదు. యేసు ప్రభు పాపిని మార్చే దేవుడు, మనిషిని మనిషిగా మార్చే దేవుడు, పశుప్రాయుడిగా. ఈరోజు వావి వరుసలు ఉన్నాయి పాపం చేయడానికి. మామగారు కోడల వైపు చూస్తాడు, అత్తగారు అల్లుడితో తిరుగుతుంది. లోకంలో జరగట్లేదు ఇవన్నీ. అటువంటి దౌర్భాగ్యులను రక్షించడానికి వచ్చాడు. అందుకే ఒక దైవజనుడు ఆయన మారిన తర్వాత ఒక పాట రాశాడండి. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడన
వేదనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. చూసారా, దిశలన్నీయు తిరిగి తినే అర్ధరాత్రి 11:30కి అప్పటికే పెళ్ళి అయిపోయింది. అమ్మాయికి భర్త ఉన్నాడు, భర్త సింగపూర్లో ఉన్నాడు. ఇక్కడ ఇండియాలో నేను అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాను. తగునండి నాకు ఇది? నాకు 20 ఏళ్ళ వయసు కూడా రాలా. వివాహమైన ఒక అమ్మాయితో నాకేంటి పని? మరి యేసు ప్రభు ఇప్పుడు నాతో మాట్లాడి నన్ను మతం మార్చలా, నా బుద్ధిని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బ్రతుకును మార్చాడు ఈరోజు యేసు ప్రభు. యవ్వన ప్రాయంలో యేసు ప్రభు నన్ను రక్షించిన తర్వాత నేను ఇలా సువార్త ప్రకటిస్తుంటే సుమారుగా ఇప్పటికి 10 మంది త్రాగుబోతులు మారారు. భయంకరమైన త్రాగుబోతులు దేవుడు రక్షించాడు. అక్రమ సంబంధాల్లో చిక్కుకున్న వాళ్ళు అనేకులు బయటకు వచ్చారు. యేసు ప్రభు అంటే మత ప్రబోధకుడు కాదు, క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదు. యేసు ప్రభు మనిషిని మనిషిగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే మతం మారినట్టు కాదు, నువ్వు మనిషిగా మారినట్టు. నువ్వు ముందు మనిషిగా బ్రతికితే అప్పుడు ఆ నరస్వరూపియగువాడు, ఆ మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు నీవు కూడా సమాధుల్లో నుంచి బయటికి లేస్తావు. కొంతమంది అంటారు వీళ్ళకి పని పాట ఏం లేదు, మాకు అన్నీ చెప్తున్నారు, కల్పన కథలు అనుకుంటారు. అవివేకులు. పౌలు అందుకే చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం 35వ వచనం నుంచి చూడండి. అయితే మృతులు ఎలాగు లేతురు. కొంతమంది ఇంత చెప్పినా నమ్మరు. యేసు ప్రభు తిరిగి మరలా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణము తర్వాత మరో జీవితం ఉంది. ఈ దేహము మరలా మరొక జీవితంలోనికి వెళ్తుందంటే నమ్మరు. మృతులు ఎలాగు లేతురు అని కొంతమంది అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్తుంది బైబిల్. చదవండి. వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. చాలా జాగ్రత్తగా వినండి. రైతు పొలము దున్నుతాడు. దున్నిన తర్వాత రైతు పొలంలో ఏం చల్లుతాడు? విత్తనాలు చల్లుతాడు. చల్లిన విత్తనాల్లాగానే భూమిలో ఉంటాయా? కొన్ని రోజులైన తర్వాత మనం పొలంలోకి వెళ్ళి చూస్తే విత్తనము కనబడదు. విత్తనము ప్లేస్లో మొక్క కనబడుతుంది. విత్తనం అనేది ఒక జీవితము, మొక్క అనేది మరొక జీవితము. ఈ మొక్క అనే జీవితము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విత్తనములో నుండి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆ విత్తనము శిథిలమై పగిలి అది క్రమక్రమంగా క్షీణించి చచ్చిపోతూ ఉంటే అందులో నుంచి మొక్కనే మరొక శరీరం ఎలాగొచ్చిందో ఈ మట్టి దేహము చనిపోయినప్పుడు మట్టిలో విత్తబడుతుంది. మట్టిలో విత్తబడిన ఈ మట్టి దేహము 2000 సంవత్సరాల క్రితము మానవ పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించిన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తే కొదమ సింహముగా గగనము చీల్చుకొని పరలోకపు ప్రధానులను, అధికారులను, పెద్దలను వెంటబెట్టుకొని అతి త్వరలో రాబోతున్నాడు ఈ భూమి మీదకే. ఈ క్రైస్తవ పాస్టర్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మా చిన్నప్పటి నుంచి యేసు రాజుగా వస్తాడు. ఆ మధ్యలో ఒకటి షార్ట్ ఫిలిం కూడా తీసాడు. వీళ్ళకి భయపడాలండి మేము. ఒకడు షార్ట్ ఫిలిం తీశాడు, మతం ఉన్నది ఒకడు తీసి యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్న పాటని కామెడీగా పెట్టాడు. రాజుగానే వస్తున్నాడు రబ్బాయి, నీ తోలు తీస్తాడు, సమస్య లేదు అందులో. రాజుగా రాబోతున్నాడు. మరి ఎందుకు ఎప్పటి నుంచో మీ తాతలు ఇదే చెప్పారు, మీ ముత్తాతలు ఇదే చెప్పారు, 2000 సంవత్సరాలుగా పాస్టర్లు ఇదే చెప్తున్నారు. ఎందుకు రావట్లేదంటే ఇంకా మార్పు చెందని అనేకుల నిమిత్తం ఆలస్యం చేస్తున్నాడు. నిరీక్షిస్తూ ఉన్న ప్రభురాక కోసం చేరాలని పైనున్న యెరూషలేం. నిరీక్షిస్తూ ఉన్న ప్రభురాక కోసం చేరాలని పైనున్న యెరూషలేం. సమీపించుచున్నది దేవుని రాకడ, నెరవేరుచున్నది రాకడ సూచనలు. సమీపించుచున్నది దేవుని రాకడ, నెరవేరుచున్నది రాకడ సూచనలు. మరణతా హల్లెలూయా, మరణతా హల్లెలూయా.
లేదయ్యా. 2000 సంవత్సరాలు గతించినా నీవు ఇంకా రాలేదయ్యా. సర్వమానవాళి మార్పు కొరకు ఆలస్యం చేసావయ్యా. 2000 సంవత్సరాలు గతించినా నీవు ఇంకా రాలేదయ్యా. సర్వమానవాళి మార్పు కొరకు ఆలస్యం చేసావయ్యా. గతించిన 2000 ఏళ్ళు నీ దృష్టికి 2 దినములే మరణాత. హల్లెలూయా మరణాత హల్లెలూయా. అవును, నా ప్రభువు రాకడ ఆలస్యం అవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంకా సువార్త వినని వారు చాలా మంది ఉన్నారు. ఇంకా రక్షింపబడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన రాబోతున్నాడు, త్వరలో వస్తాడు. ఆయన గొర్రె కాదు, యోధా గోత్రపు సింహంగా వస్తాడు నా ప్రభు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. సిద్ధపడిన నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడ్డావు నువ్వు? మరణము తర్వాత యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు, యేసు ప్రభు ఒకసారి వచ్చాడనే సత్యాన్ని ఈ ప్రపంచంలో ఎవడూ కాదనలేడు. ఇశ్రాయేలు దేశంలో యోదయ బెత్లెహేములో యేసు ప్రభు జన్మించిన స్థలం ఉంది. యేసు ప్రభు ప్రార్థించిన ఒలీవల కొండ ఉంది. యేసు ప్రభు ప్రయాణం చేసిన వాడ ఉంది. యేసు ప్రభు సిలువ వేయబడిన గొల్గొతా కొండ ఉంది, కపాలం అనే స్థలము. యేసు ప్రభుని సిలువకు మేకులతో కొట్టిన మేకు ఉంది. ఎవడండి చరిత్రను కాదనేది? యేసు ప్రభు ఒకసారి ఈ లోకాలకు వచ్చాడనేది చారిత్రాత్మకమైన వాస్తవం. అది వాస్తవం అయితే ఆయన 2వసారి వస్తాడనేది కూడా వాస్తవం. మరి సిద్ధపడుతున్నావా? ఎంతకాలమైంది నువ్వు బాప్తిసం తీసుకుని? ఎంతకాలమైంది నువ్వు మారు మనసు పొంది? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించవా? నీ ద్వారా ఒక్కడైనా దేవుని సన్నిధికి వచ్చాడా? ఏంటి నువ్వు చేసే భక్తి? ఎవరు మారారు నీ వల్ల? కొంతమంది చర్చికి వెళ్తూ ఉంటారు. మా సంఘానికో సహోదరు వచ్చేది, అసలు నోట్లో అట్టిపండు ఒలిచిపెట్టినా ఈమె కొరకదేమో అన్నట్టు చూసేది. గొర్రె చూపులు, వెర్రి చూపులు, అమాయకంగా నాకేం తెలియదు అన్నట్టు. నేను అనుకునేవాడిని చర్చిలో ఈ యవనస్త్రాలే చాలా దీనురాలు, చాలా ప్రార్థనా పర్రాలు, అసలు ఏం మాట్లాడట్లేదు అనుకునేవాడిని. ఒకరోజు వాళ్ళ ఆయన పిలిచాడు నన్ను. పిలిచి, ఏం చెప్తున్నావు చర్చిలో రోజు అని అడిగాడు నన్ను. నేనేం చెప్తాను? వాక్యం చెప్తున్నాను అన్న. నువ్వు చెప్పేది వాక్యమేనా అన్నాడు. ఇంకోసారి వాక్యమే. వాక్యం అంటే ఏం చెప్తున్నావు అంటే, మంచిగా ఉండాలి, సహనంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని చెప్తున్నానని చెప్పా. అవునా? ముందు మా ఆవిడికి చెప్పా అన్నాడు. ఎవరికి చెప్పా అన్నాడు? అదే మీ ఆవిడ ఆల్రెడీ చర్చిలో సైలెంట్. చర్చిలోనే గొర్రెలాగా ఉంటుంది, ఇంటికి వస్తే మామూలుగా ఉంటుంది. ఇక ఇంట్లో గొడవ, త్రాగుబోతైన భర్తను కూడా జయించేస్తుందంటే కొట్టేస్తుంది, అవసరమైతే చీపురు కట్ట మెలిపెట్టేస్తుంది. అయ్యగారిని రూమ్లో బంధించిందంటే ఇక మనోడు ఇక ఫుట్బాల్ ఆడేస్తుంది, మనోడితో ఇంకా అషామైషగా ఉండదు అనమాట. ఏది నీ జీవితంలో మారు మనసు? దేవుని మందిరంకి వస్తావు, ముసిగేసి ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళి టీవీలో సీరియల్ చూస్తావు, నువ్వు సినిమాలు చూస్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు, నువ్వు 5 రూపాయలు 10 రూపాయల వడ్డీకి డబ్బులు తిప్పుతావు. నువ్వు అసలు పరలోకానికి ఎలా వెళ్దాం అనుకున్నావు? వధువు సంఘము ముడత మచ్చ కలంక మట్టిది, మరి ఏదైనా ఉండకూడదు. సిద్ధపడదామండి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, పరిస్థితులు చేదాడిపోతూ ఉన్నాయి. భక్తి రోషము కలిగిన క్రైస్తవులు లేకే, శక్తి కలిగిన భక్తి క్రైస్తవులు చేకే ఈరోజు మూతి మీద మీసం మొలవని ప్రతి ఒక్కడు క్రైస్తవులు దూషిస్తా ఉన్నాడు, సేవకులు దూషిస్తా ఉన్నాడు, క్రీస్తుని దూషిస్తా ఉన్నారు. దానికి గల కారణం మనమే. మనము రోషము కలిగిన భక్తి చేస్తే, ఒకడు అలాగే మొదటి శతాబ్దంలో పేతురు యోహానుల ద్వారా అపోస్తుల ద్వారా సంఘం కట్టబడతా ఉంటే సౌలు అనే ఒకడు లేచాడు. ఈ మత మార్పిడి మీరు ఎలా చేస్తారో చూస్తాను అని క్రైస్తవులను కొట్టడం స్టార్ట్ చేశాడు, తిట్టడం స్టార్ట్ చేశాడు, సేవకులను చంపడం స్టార్ట్ చేశాడు. ఒక రోజు దేవుడు దమస్కు మార్గంలో వాడిని పుర్రె మీద కొట్టాడు, ఒకటి దెబ్బ కింద పడ్డాడు. వాడు, ఏయ్ సౌల్, నువ్వెవరిని హింసిస్తున్నావు తెలుసా? నన్ను. దేవునికి మహిమ కలుగునగాక. ఎవడైనా క్రైస్తవుడు జోలికి వస్తున్నాడంటే వాడిని ఎవడిని టచ్ చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభుని టచ్ చేస్తున్నాడు. నువ్వెవడో ప్రభువా? నేను నీవు హింసించుచున్న యేసును. మత ప్రబోధకుని అనుకున్నావా? చచ్చిపోయాను అనుకున్నావా? మరణాన్ని జయించి తిరిగి లేచాను నేను.
నా తండ్రి కుడిపార్శ్వం ఆసీనుడై ఉన్నాను, రాబోతా ఉన్నాను, లేచెళ్ళి ప్రకటించరా నా గురించి. సౌలు ఎంత సంఘాన్ని పాడు చేశాడో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, 2 ఖండాలను కదిలించాడు క్రీస్తు కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆసియా ఖండంలో ఉన్న టర్కీ దేశంలో కట్టబడిన మొదటి శతాబ్దపు ప్రతి సంఘము పౌలు ద్వారా కట్టబడింది. యూరప్ దేశంలో యూరప్ ఖండంలో అనేక దేశాలలో, ఇటలీ కానీ, రోమ్ కానీ, స్పెయిన్ కానీ, కొరింథీ కానీ, తెస్సలోనిక కానీ, ఈ సంఘాలను యూరప్లో కట్టబడ్డాయి అంటే పౌలు ద్వారానే. వేల సంఘాలు కట్టాడు, లక్షల మందిని రక్షించాడు. ఈరోజు సౌలు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో? క్రైస్తవులను దూషించే వాళ్ళు, హింసించే వాళ్ళు. అటువంటి వాళ్ళు మారాలంటే మనం ఏం చేయాలి? ప్లకార్డులు పట్టుకుని వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అంటే ఎవడు చేయండి నీకు జస్టిస్? ఇక్కడ మోకరించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా నువ్వు? లోక సంబంధమైన ప్రభుత్వాలు మనకు న్యాయం చేస్తాయండి? చేస్తాయా? నో. పరలోకంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, లంచము తీసుకోడు, నరుని ముఖం లక్ష్య పెట్టడు, తప్పు చేసిన వాడు తాట తీస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నామకార్థమైన భక్తి విడిచిపెడదాం, ఆసక్తి కలిగిన విశ్వాసులుగా కొనసాగుదాం. మనం పరిశుద్ధంగా జీవిద్దాం. ప్రభు ఆత్మ సహాయంతో మన ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి నడిపిద్దాం. మనకు వ్యతిరేకంగా లేచిన వారి కొరకు వారిని క్షమించి వారి కొరకు ప్రేమతో ప్రార్థన చేద్దాం. మన ద్వారా ప్రభు రాజ్యం కట్టబడాలి. ఆ దేవాతి దేవుడు వచ్చినప్పుడు మనమందరం ఆయన దగ్గరికి ఎత్తబడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.